హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. మరొకసారి. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. భావం: నేను నా కర్తవ్య కర్మలను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: అర్జున, నేను కూడా ఏ పని చేయకుండా సన్యాసిలాగా ఉంటే ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది, లోకమంతా నిర్వీర్యమవుతుంది. కాబట్టి నేను కూడా సామాన్య మానవుని వలె కర్మలు చేస్తున్నాను. అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్ళు కూడా చేయవలసిన కర్మలు చేయకుండా సోమరులవుతారు. ఈ కారణంగా ఈ లోకంలో నిర్వీర్యం కావడానికి నేనే కారణమవుతాను. నా వలననే ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులవుతారు. లోకంలో అశాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయాన్ని, అధర్మాన్ని ఆశ్రయిస్తారు. దాని ఫలితంగా ఉత్పాతాలు, ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ విధంగా నేను లోకుల యొక్క వినాశనానికి కారణమవుతాను. లోకులను చెడగొట్టిన వాడినవుతాను. కాబట్టి లోకక్షేమం కోరి నేను కర్మలు చేస్తున్నాను. నేను లోకక్షేమం చూడాలి కానీ లోకాలను సంక్షోభంలోనికి నెట్టివేయకూడదు. ఇదే విధంగా జీవన్ముక్తులైన వారు కూడా లోక కళ్యాణం కొరకు, సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు కర్మలు చేయడం అతని సహజ ధర్మం. కాబట్టి నీవు కూడా నీ విద్యుక్త కర్మ అయిన యుద్ధం చెయ్యి అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శతవిధాలా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.